ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా 16వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 78 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్, అలాగే ధ్రువ్ జురేల్ 81 పరుగుల నాటౌట్ తో బాధ్యత ఇన్నింగ్స్ తో ఆర్సీబీపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా, అయితే విరాట్ కోహ్లీ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే తాను అవుట్ అయ్యాక ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఓ పక్క వికెట్లు పడుతూనే ఉన్నాయి. దేవదత్ పడికల్ 14, డేవిడ్ 13, జితేష్ శర్మ 5, కృణాల్ పాండ్యా 1 పరుగుతో విఫలమయ్యారు. దీంతో 125 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రజత్ పాటిదార్ తన అద్భుత హాఫ్ సెంచరీ కారణంగా, అలాగే చివర్లో వెంకటేష్ అయ్యర్ 29 పరుగుల మెరుపు బ్యాటింగ్ తో ఆర్సీబీ 200 మార్కును దాటగలిగింది. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ 201 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ తలా 2 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, సందీప్ శర్మ చెరొక వికెట్ తీశారు. ఇక 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13 పరుగులతో త్వరగానే పెవిలియన్ చేరాడు. కానీ ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్ తో మొత్తంగా 26 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 78 పరుగులు చేసిన వైభవ్ కృణాల్ పాండ్యా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తాను క్రీజులో ఉన్నంత సేపు ఆర్సీబీ బౌలర్లకు హార్ట్ అటాక్ వచ్చేంత పని చేశాడు. ఏ బాల్ ఎలా హిట్ చేస్తాడో బౌలింగ్ చేయాలంటేనే భయపడేలా చేశాడు. అంతేకాదు హజల్వుడ్ వేసిన తన మొదటి ఓవర్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో బెంబేలెత్తించాడు. గత మ్యాచ్ లో బుమ్రాను ఓ ఆట ఆడుకున్నట్టే ఈ మ్యాచ్ లో హజల్వుడ్ బౌలింగ్ లో కూడా పిచ్చకొట్టుడు కొట్టాడు. అయితే తాను అవుట్ అయ్యాక వెంటనే షిమ్రాన్ హెట్మేర్, రియాన్ పరాగ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా రాజస్థాన్ 134 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ధ్రువ్ జురేల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. రవీంద్ర జడేజా 24 పరుగులతో, ధ్రువ్ జురేల్ 81 పరుగుల నాటౌట్ తో రాజస్థాన్ ను విజయ తీరాలకు చేర్చాడు. జురేల్ ఈ సీజన్ లో తన 2వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లు జోస్ హజల్వుడ్, కృణాల్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. మొత్తంగా బర్సపార క్రికెట్ స్టేడియంలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట సేపు ఆలస్యంగా ప్రారంభమైన సూర్యవంశీ బ్యాటింగ్ ను చూసి అభిమానులు మైమర్చిపోయారు. తన క్రీజులో ఉన్నంత సేపు అభిమానులు గ్యాలరీలో కేకలు కేరింతలతో రెచ్చిపోయారు. అయితే సెంచరీ దిశగా వెళ్తున్న సమయంలో 26 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్ తో 78 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికి తన అవుట్ అయ్యేసరికి 8.1 ఓవర్లలో రాజస్థాన్ 129 పరుగులు చేసింది. అంటే ఓవర్ కి 16 పరుగుల చొప్పున ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత కోశాడు. అతని అండ చూసుకొని మరో ఎండులో ధ్రువ్ జురేల్ రెచ్చిపోయాడు. దీంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ 202 పరుగులు చేసింది. మొత్తంగా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.